మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రుల సందర్శనంలో భాగంగా భద్రాద్రి పంప్ హౌస్ వద్ద పవిత్రమైన గోదావరి జలాలని నెత్తిన చల్లుకున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. గోదావరి జిల్లాలకు మరియు ఖమ్మం జిల్లాలకు సాగునీటిని అందించడం తన కోరికగా, ఇది తనకి ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా చెప్పుకుంటూ వస్తూ సీతారాంకి భూమిని అందించిన రైతులకి అభినందనలు తెలుపుతూ, అలాగే దీనికోసం తమ సహాయ సహకారాలను అందించిన అధికారులను, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చెప్పుకుంటూ వచ్చారు. తెలంగాణలో మొట్టమొదటిసారి ప్రభుత్వం మారాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఈ వర్షాకాలంలోనే ఖమ్మం జిల్లాలకు సాగునీటిని అందిస్తామంటూ చెప్పుకున్నారు. మొదటగా ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి, రెండవది లంక సాగర్ ప్రాజెక్ట్ ద్వారా సాగర్ ఆయకట్ట కాకుండా మధ్యలో ఉన్న చెరువులన్నిటినీ కూడా వారు నింపేసి తర్వాత సాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం గోదావరి నీళ్లను ఖమ్మం జిల్లాకి ఎలాగైనా అందించడం తన జీవిత ఆశయంగా, తన జీవిత కోరికగా తెలుపుకుంటూ వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పోయినసారి ముఖ్యమంత్రి భద్రాచలానికి వచ్చినప్పుడు ఈ పంపు సెట్లను నిర్మించడానికి కొంత ధనం అడిగినట్టుగా ముఖ్యమంత్రి దానికి హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చారు. కావున మొత్తం 6 మోటార్లను ఉపయోగించి 9,000 క్యూసెక్యుల సాగునీటిని అందజేస్తామని తెలిపారు. ఇందులో మొదటిది ఏన్కూర్ ఇరిగేషన్ బీజీ పంప్ సెట్, రెండవది పూసగూడెం, మరి చివరిది కమలాపూర్ పంప్ సెట్. ఈ పనులను నెల రోజులలో పూర్తి చేసి ట్రయల్ వేస్తామని ఆయన పేర్కొన్నారు. మరి ఈ పంపు సెట్ల ద్వారా ఎలాగైనా ఈ సంవత్సరం ఏన్కూర్ నుంచి వైరా వరకు నీళ్లు వచ్చే విధంగా చూస్తామని చెప్పి ఆయన ప్రజలకి హామీ ఇచ్చారు.